ఈ రాత్రికాల సమయమందు ఎంతమంది దేవుని వాక్యం చేత నేను ఆశీర్వదించబడాలి అని అనుకుంటున్నారు? ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని గణపరచండి. యు ఆర్ నాట్ హియర్ బికాస్ ఆఫ్ అన్ యాక్సిడెంట్. అకస్మాత్తుగా ఏదో సంభవించి నువ్వు ఈ రాత్రి ఇక్కడికి రాలేదు. ఒకవేళ నీ జీవితంలో ఈ స్వరాన్ని నీవు ఎక్కడి నుంచో వింటూ ఉండవచ్చు, లేకపోతే ఈ దారిలో వెళ్తూ ఇక్కడ జరుగుతూ ఉన్నటువంటి యొక్క సంఘటనని చూచి నీవు లోపలికి వచ్చి ఉండొచ్చు. అయితే ఈ రాత్రి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి బిడ్డ జీవితంలో దేవుని యొక్క ఉద్దేశము ఒకటి ఉంది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుని ఉద్దేశం మన జీవితంలో ఈ రాత్రి నెరవేర్చబడినట్లుగా మనందరము కూడా ఒకసారి లేచి నిలువబడి ప్రార్థన చేసి ఆయన అడుగుదాం. ప్రభు, ఈ రాత్రి నాతో మాట్లాడండి ప్రభు. ఒక ఉద్దేశంతో నన్ను ఇక్కడికి నడిపించారు. ఆ ఉద్దేశం ఏంటి? మీ వాక్యం నాతో ఏం మాట్లాడాలని ఇష్టపడుతుంది? నా జీవితాన్ని మీరు ఎలా సరిచేయాలనుకుంటున్నారు? నా జీవితం పట్ల ఉన్నటువంటి మీ ఉద్దేశములు ఏంటివి అని రాత్రి ప్రభుని అడిగితే, ఈ రాత్రి నీ జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి దినముగా దేవుడు చేయనవుతున్నాడు. కళ్ళు మూసుకొని దేవుని వైపు మనము మన యొక్క హృదయాలను తిప్పుతాం. పరలోకమందున్న మా తండ్రి యేసయ్యా, అందరము కూడా మన నోర్లు తెరిచి మనము దేవుని అడుగుదాం. ప్రభువా, ఈ రాత్రి ఒక ఉద్దేశంతో ఈ యొక్క తిరుపతి పట్టణంలో ఈ యొక్క ఇందిరా మైదానంలో మమ్మను సమకూర్చావు. ఒకవేళ ఈ స్వరాన్ని నీవు దూరము నుండి వింటూ ఉంటే దేవుణ్ణి అడుగు, ఎందుకు ఈ స్వరము ఈ రాత్రి నీ జీవితంలో దేవుడు వినిపింపజేస్తున్నాడంటే ఒక ఉద్దేశం ఉంది. తండ్రి, మీ ఉద్దేశాన్ని నా జీవితంలో ఈ రాత్రి నెరవేర్చండి ప్రభువా. మీ వాక్యంతో ఈ రాత్రి నాతో మాట్లాడండి. మీ వాక్యంతో ప్రభువా నన్ను దర్శించండి. మీ వాక్యంతో నన్ను సంధించండి ప్రభువా. మీ వాక్యము నాతో మాట్లాడితే నా జీవితము మార్పు చెందుతుంది. ఎందుకంటే మీ వాక్యము సజీవమైనటువంటిది, అది జీవింపచేసేటువంటిది ప్రభువా. ఈ రాత్రి ప్రభువా, మీ వాక్యం ద్వారా నా ఆత్మీయ జీవితాన్ని జీవింపచేయండి నాయన. చచ్చిన స్థితిలో ఉన్నటువంటి నా ఆత్మీయ జీవితాన్ని మీరు ఈ రాత్రి జీవింపచేయండి తండ్రి. నాతో మాట్లాడండి ప్రభువా. మీరు మాట్లాడేటువంటి దేవుడు కదా, ఈ రాత్రి నాతో మాట్లాడండి ప్రభువా. మీ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించడానికి సహాయం చేయండి తండ్రి. మీ వాక్యమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచున్నట్లు నా కన్నులను తెరవండి ప్రభువా. వినడానికి కావలసినటువంటి చెవులను ఇవ్వండి ప్రభువా. అర్థం చేసుకోవడానికి కావలసినటువంటి మనస్సును ఇవ్వండి తండ్రి. గ్రహించడానికి కావలసినటువంటి హృదయాన్ని ఇవ్వండి ప్రభువా అని అడిగితే, ఈ రాత్రి ఆయన వాక్యము నిన్ను దర్శించడానికి, సంధించడానికి, నిన్ను బాగు చేయడానికి, నిన్ను జీవింప చేయడానికి, నీ జీవితంలో ఏదైతే నష్టపోయావో దాన్ని తిరిగి పొందుకోవడానికి దేవుని వాక్యము నీకు కృప చూపించడానికి సిద్ధముగా ఉంది తండ్రి. యేసయ్యా, ఈ సాయంకాలాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మదేవా, మీరు మా మధ్యలో ఉండండి. మీరే మా ఆత్మీయ జీవితాలను బలపరిచి స్థిరపరిచి మీ వాక్యమందు ప్రతిష్టపరచమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. క్రిస్మస్ ఏ ఫెస్టివల్ ఆఫ్ జాయ్ అన్నారు. క్రిస్మస్ అనగా సంతోషముతో ఆనందముతో జరుపుకునేటువంటి ఒక పండుగ అని ప్రపంచమంతా పిలుచుకుంటూ ఉన్నారు. ఈ రాత్రికాల సమయమందు మన జీవితాల్లో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. క్రిస్మస్ అనగా చాలా మంది చాలా సంతోషంగా కొత్త బట్టలు వేసుకుంటారు, స్వీట్లు తింటారు, మంచి బిర్యానీ చేసుకుంటారు, గుడికి వెళ్తారు. అయితే ఇదేనా ఏ ఫెస్టివల్ ఆఫ్ జాయ్ అంటే? క్రిస్మస్ అంటే ఇంతేనా? కేవలం డిసెంబర్ 25వ తేదీకే ఆ యొక్క ఆనందం, సంతోషం అన్నటువంటిది పరిమితం అయిపోతుందా అని రాత్రి మనం ఆలోచన చేస్తే, క్రిస్మస్ అన్నటువంటి దానికి చాలా లోతైనటువంటి అర్థం ఉంది. చాలా మంది అనుకుంటారు యేసు ప్రభు కేవలం కొంతమందికే
దేవుడు కొంతమందికే శాంతిని సమాధానం ఇస్తాడు, కొంతమందికే సంతోషాన్ని ఆనందాన్ని ఇస్తాడని. అయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ చెప్తూ ఉంది, యేసు ప్రభువుల వారు జన్మించినప్పుడు పరలోకము నుండి దేవదూతలు వచ్చి, లూకా సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో వాక్యం సెలవిస్తోంది, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానం. హల్లెలూయా! చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా. ప్రజలందరికీ కలుగబోవు సంతోషకరమైనటువంటి వర్తమానం. ఒక జాతికో, ఒక ప్రాంతానికో, ఒక కులానికో, ఒక మతానికో మాత్రము పరిమితమైనటువంటిది కాదు. ఈ యొక్క మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం ఒక తేదీకో, ఒక సంవత్సరానికో, లేకపోతే నీ జీవితంలో ఒక కాలముకు మాత్రమే పరిమితమైనటువంటిది కాదు. ఈ యొక్క సంతోషకరమైనటువంటి సువర్తమానం ఎందుకు అయితే మన జీవితాల్లో ఈ సంతోషం, ఈ యొక్క ఆనందం, ఈ యొక్క సమాధానం ఎల్లప్పుడూ లేదు. కారణం ఏంటి? ఎందుకు కొంతకాలమే మనం సంతోషంగా ఉండగలుగుతున్నాం? ఎందుకు కొంతకాలమే సమాధానము మనం కలిగి ఉన్నాం? ఎందుకు దేవుని ఆనందాన్ని మన జీవితాల్లో కోల్పోతున్నామంటే, ఎప్పుడు నీ జీవితంలో ఎల్లప్పుడూ నిరంతరం ఈ యొక్క సంతోషం, మహా సంతోషం ఉంటుందంటే, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో దేవుని వాక్యం సెలవిస్తుంది, వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై. హల్లెలూయా! ఎప్పుడు వారు అత్యానంద భరితులయ్యారంటే, ఎప్పుడు వారి జీవితాల్లోనికి మహా సంతోషము వచ్చిందంటే, వారు ఆ నక్షత్రమును చూచినప్పుడు. ఈ రాత్రికాల సమయమందు ప్రియమైనటువంటి బిడ్డలారా, ఒకవేళ నీవు ఇంకా యేసు ప్రభువుని గురించి తెలుసుకోలేదేమో, ఒకవేళ నీవు యేసు ప్రభువుని తెలుసుకుని ఉన్నావేమో, లేకపోతే యేసు ప్రభుని నీవు వెంబడిస్తూ ఉన్నావేమో, అయితే నీ జీవితంలో ఎల్లప్పుడూ నిత్యము దేవుడు ఇచ్చేటువంటి ఆ యొక్క అత్యానందము, మహా సంతోషము నీలో ఎల్లప్పుడూ ఉండాలంటే నీవు నక్షత్రాన్ని చూడాలి. ఏంటి ఆ నక్షత్రం? ఎవరు ఆ నక్షత్రాన్ని చూచారు? ఎవరు ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు అత్యానంద భరితులయ్యారంటే, జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు నక్షత్రాన్ని చూచారు. ఆ నక్షత్రం దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. హల్లెలూయా! ఈ దేవుని వాక్యాన్ని నీవు చూచినప్పుడు నీ జీవితంలోనికి అత్యానందం వస్తుంది. హల్లెలూయా! ఈ దేవుని వాక్యాన్ని నీవు చూడకపోతే నీ జీవితంలో ఆనందం అన్నటువంటిది ఎంత మాత్రము కూడా ఉండదు. అవును, ఈ దినాల్లో కూడా చాలా మంది నక్షత్రాలని చూస్తూ ఉన్నారు. నక్షత్రాలని చూస్తూ సంతోషించాలని, ఆనందించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే వారు చూస్తూ ఉన్నటువంటి ఆ నక్షత్రాలు, వారు పొందుతూ ఉన్నటువంటి ఆ యొక్క సంతోషము లేకపోతే ఆనందము, అవి తాత్కాలికమైనటువంటివిగా ఉన్నాయి. ఏంటి ఆ నక్షత్రం? ఇప్పుడు మనందరం ఇంగ్లీష్ ఎక్కువగా వాడుతున్నాం, తెలుగు మర్చిపోయాం. నక్షత్రం అంటే గుర్తురాదేమో, స్టార్. ఇప్పుడు ఎవరండి ఏ స్టార్స్ ని చూసి మనుషులు సంతోషించాలని ప్రయత్నం చేస్తున్నారు? దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ నక్షత్రాన్ని చూడాలని దేవుడు తన ప్రజల కొరకు తన పరిశుద్ధ వాక్యాన్ని భద్రం చేయించి ఉంటే, ఈ దినాల్లో మనిషి జీవితంలో శాంతి సమాధానం లేక నిరాశలో నిస్పృహలో పడిపోయి మనిషి తన సొంత శక్తి చేత సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని మరొక నక్షత్రాన్ని, మరొక స్టార్ని చూచి పొందుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మెగాస్టార్, సూపర్ స్టార్, పవర్ స్టార్,
చాలా స్టార్లు అయిపోయాయి. దేవుని వాక్యమైనటువంటి స్టార్ను మనుషులు మర్చిపోతూ ఉన్నారు. సినిమా థియేటర్లకు వెళ్ళిపోతూ ఉన్నారు, సినిమాలు చూస్తూ ఉన్నారు. వారికి నచ్చినటువంటి స్టార్లను వారు చూడడానికి ఇష్టపడుతున్నారు. కారణం ఏంటంటే కనీసం ఆ 3 గంటల సేపు అయినా నా జీవితంలో సంతోషం ఉంటుందేమో, ఆ 3 గంటల సేపు అయినా నేను ఆనందంగా ఉండగలుగుతానేమో. ఇదిగో నేను అభిమానించేటువంటి ఆ యొక్క స్టార్ని కొంతసేపు నేను చూస్తాను, ఆ స్టార్ని నేను ఫాలో అవుతాను. వాడు కుంటితే నేను కుంటుతాను, వాడు ఎగిరితే నేను ఎగురుతాను, వాడు చినిగిపోయిండే బట్టలు వేసుకుంటే నేను చినిగిపోయిండే బట్టలు వేసుకుంటాను, వాడు నత్తిగా మాట్లాడితే నేను కూడా నత్తిగా మాట్లాడతాను అన్నటువంటిది మనిషి జీవితాల్లో కామన్ అయిపోయింది. ఏంటంటే మనిషి అనుకుంటున్నాడు ఏదో ఒక విధంగా సంతోషం ఆనందం పొందుకోవాలని. అయితే దేవుని పరిశుద్ధ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది, ఒక మనిషి జీవితంలోనికి ఆనందం, సంతోషం, సమాధానం క్రిస్మస్ లో ఉన్నటువంటి యొక్క 3 మనిషి పొందుకోవాలంటే దేవుని వాక్యాన్ని చూడాలి. ఎంతమంది రాత్రి దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నారు? ఎంతమంది ప్రతిరోజు ఈ దేవుని వాక్యాన్ని దర్శిస్తూ ఉన్నారు? ఎంతమంది ఉదయాన్న లేచి దేవుని వాక్యాన్ని చదువుతూ ఉన్నారు? ఎంతమంది వారి జీవితాల్లో ఈ దేవుని వాక్యాన్ని నేను చదవాలి, ఈ జీవితంలో నాకు కేవలం ఈ దేవుని వాక్యం మాత్రమే సంతోషం, సమాధానం, ఆనందం కలిగిస్తుందని తెలుసుకున్నారు? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి నీ జీవితంలో సంతోషం కావాలన్నా, ఆనందం కావాలన్నా, ఎల్లప్పుడూ దాన్ని నీవు కలిగి ఉండాలన్నా నీవు దేవుని వాక్యాన్ని చదవాలి. ఆ నక్షత్రాన్ని చూచేంత వరకు వారి జీవితంలో ఆనందము లేదు, అంతవరకు వారి జీవితంలో సంతోషం లేదు. ఈ రాత్రి నీ జీవితంలో ఆ ఆనందం, సంతోషం కావాలంటే దేవుని వాక్యాన్ని చూడాలి. ఈ దేవుని వాక్యాన్ని మనం చూచినప్పుడు ఏం చేస్తుందంటే, ఈ దేవుని వాక్యము నీ జీవితంలో నీకు సంతోషాన్ని ఏదైతే కలిగించలేకుండా ఉందో, లేకపోతే నీ జీవితంలో సంతోషానికి అడ్డుగా ఏదైతే ఉందో, నీ జీవితంలో ఆనందానికి అడ్డుగా ఏదైతే ఉందో, నీ జీవితంలో సమాధానానికి అడ్డుగా ఏదైతే ఉందో, దానిని ఈ దేవుని వాక్యము తీసివేసి అవసరమైనటువంటి దానిని నీ జీవితంలోనికి వేస్తుంది. ఆ తూర్పు దేశపు జ్ఞానులు, యూదా దేశపు రాజు దగ్గరికి మనం వెళ్ళగలిగితే, యేసు ప్రభు కూడా రాజు కదా, ఆయన ఆ యొక్క రాజు దగ్గర జన్మించుండొచ్చని వారి జ్ఞానాన్ని ఆధారం చేసుకొని యూదా దేశపు రాజు అయినటువంటి హేరోదు దగ్గరికి వచ్చారు. హేరోదు దగ్గరికి వస్తే హేరోదుకి అది వరకు ఆ విషయం తెలియలేదు. హేరోదు చాలా కోపపడ్డాడు. అప్పుడు వారి జీవితంలో చాలా నిరాశ ఎదురైంది. ఈ జ్ఞానులు తమ జ్ఞానాన్ని బట్టి దేవుణ్ణి వెతకడానికి ప్రయత్నం చేశారు. అయితే వారు ఫెయిల్ అయిపోయారు. ఈ రాత్రి నీవు నీ జ్ఞానాన్ని బట్టో, నీ ధనాన్ని బట్టో నీవు దేవుని దగ్గరికి చేరాలనుకుంటే ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. అది సాధ్యం కాదు. నీ డబ్బు, నీ ఆస్తి, నీ హోదా ఏవి కూడా దేవుని దగ్గరికి నిన్ను చేర్చలేవు. నువ్వు గొప్ప వంశంలో పుట్టి ఉండవచ్చు, నీకు డబ్బులు ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ నాట్ పాసిబుల్. ఆ జ్ఞానుల జ్ఞానము దేవుని దగ్గరికి వారిని నడిపించలేదు. వారు నిష్ఫలులైపోయారు, నిరాశ చెందుతున్నారు, నిస్పృహలోనికి వెళ్ళారు. ఒక ఆనందంతో వారి ప్రయాణం ప్రారంభమైంది. అయితే హేరోదు రాజు దగ్గరికి వచ్చినప్పుడు వారికి దుఃఖం మిగిలింది. ఎందుకంటే హేరోదు వారిని బెదిరించాడు, ఈ యొక్క క్రీస్తు ఎక్కడ పుట్టాడో నాకు తెలియజేయండి, ఎందుకంటే ఆ క్రీస్తును నేను చంపేయాలని. వారి జ్ఞానము వారిని దేవుని దగ్గరికి నడిపించలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి వారు ఎవరైనా ఈ రాత్రి ఉన్నారా? నీ జ్ఞానంతోనో, నీ చదువుతోనో, నీ డబ్బుతోనో దేవుణ్ణి పొందుకోవాలని, దేవుణ్ణి వెతకాలని, దేవుణ్ణి చేరాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే, ఒకవేళ నువ్వు నిష్ఫలుడైపోయింటే, ఒకవేళ నీ జీవితంలో దేవుణ్ణి చేరలేనటువంటి స్థితిలో పడిపోయి ఉంటే, నీకొక
యొక్క శుభవార్త వారి జీవితంలో వారు నిరాశలో, నిస్పృహలో, దుఃఖములో ఉన్నప్పటికీ ఎప్పుడైతే వారు నక్షత్రాన్ని చూచారో వారు అత్యానంద భరితులయ్యారు. హల్లెలూయా. ఎందుకు వారి జీవితంలో అత్యానందం వచ్చిందంటే ఆ నక్షత్రాన్ని చూస్తే, ఏ జ్ఞానము చేతైతే వారు క్రీస్తును సమీపించలేకపోయారో, ఏ జ్ఞానము చేత వారు క్రీస్తును చేరుకోలేకపోయారో, ఆ జ్ఞానాన్ని పక్కన పెట్టి తూర్పు దిక్కున పుట్టినటువంటి ఆ నక్షత్రాన్ని చూచినప్పుడు ఆ నక్షత్రం క్రీస్తు పుట్టినటువంటి చోటికి వారిని నడిపించింది. హల్లెలూయా. ఆ నక్షత్రము ఈ దేవుని వాక్యము నిన్ను నడిపించడానికి శక్తి కలిగినటువంటిది. ఒకవేళ నీ జీవితంలో అయ్యో ఈ పాపపు జీవితాన్ని విడిచిపెట్టి పరిశుద్ధ జీవితాన్ని నేను కలిగి ఉండలేకపోతున్నా, చెడు తలంపులను విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించలేకపోతున్నా, చెడు దృశ్యాలను నేను చూడకుండా ఉండలేకపోతున్నా, అయ్యో నా జీవితం ఇంతేనా, ఇక నేను ఎప్పటికీ క్రీస్తును చేరుకోలేనా అని నీవు బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ నీ జ్ఞానంతో నీవు ప్రయత్నం చేస్తే, నీ బలంతో నీవు ముందుకు వెళితే నీ జీవితంలో నిరాశ ఎదురైతుంది. అయితే దేవునికి స్తోత్రం, ఈ దేవుని వాక్యమును నీవు చూచినప్పుడు ఈ దేవుని వాక్యము నీ జీవితాన్ని నడిపిస్తుంది. ఈ దేవుని వాక్యం నీవు ఏదైతే చేయకూడదో అది చేయకుండా సహాయం చేస్తుంది. ఏదైతే చేయాలని వాక్యం చెప్తుందో అది చేయడానికి దేవుని వాక్యం శక్తి ఉంది. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రత్యేకత అదే. చాలా మంచి డాక్ట్రిన్స్ ఉన్నాయి, చాలా మంది జ్ఞానులు ఉన్నారు, చాలా మంది అనేక విధాలుగా దేవుణ్ణి చేరాలని కోరుతూ ఉన్నారు. చాలా పుస్తకాలు ఉన్నాయి. అయితే ఎందుకు మనిషి జీవితంలో శాంతి సమాధానం లేదంటే దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి బోధలు, ఈ లోకంలో మనిషి సంతోషం, సమాధానం, ఆనందం పొందుకోగలడు అని చెప్పేటువంటి సిద్ధాంతాలు ఇవన్నీ కూడా ఎలా ఉంటాయంటే, నా ఎత్తు నేను చూసుకోవాలంటే ఒక కొలబద్ద అన్నటువంటిది ఉంటుంది. ఆ కొలబద్ద దగ్గరికి వెళ్ళి నేను నిలబడితే నా ఎత్తు ఏంటో ఆ కొలబద్ద తెలియజేస్తుంది. అవన్నీ కూడా ఒక కొలబద్దగా ఉన్నాయి. అయితే దేవుని వాక్యం ఎలాంటిదంటే అది కొలబద్ద మాత్రమే కాదు, నీ ఎత్తును చూపిస్తుంది. నీ జీవితంలో ఎక్కడ పాపం చేస్తున్నావో, ఎక్కడ తప్పిపోతున్నావో, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఎందుకు నీ జీవితంలో దుఃఖమో, ఎందుకు సమాధానం, సంతోషం లేదో ఈ పరిశుద్ధ వాక్యం నీకు చూపిస్తుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క పరిశుద్ధ వాక్యము దాన్ని తీసివేస్తుంది. హల్లెలూయా. నీ ఎత్తును చూపించడం మాత్రమే కాదు, నీవు ఎంత ఎత్తు ఎదగాలో, దానికి నీకు ఎంత శక్తి కావాలో, దానికి నీకు ఎలాంటి ఆహారం కావాలో ఈ యొక్క పరిశుద్ధ వాక్యం నీకు అందించి నిన్ను పోషించి నిన్ను ఎదిగింపజేస్తుంది. ఈ వాక్య శక్తి నీ జీవితంలో ప్రభావితం చేయాలంటే నీ హృదయాన్ని నీవు ఈ రాత్రి దేవుని కొరకు విప్పాలి. ఆ యొక్క జ్ఞానులు వారి హృదయాన్ని ఇప్పారు. హల్లెలూయా. అక్కడ చెప్పబడింది, వారా నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఆ ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి తమ పెట్టెలు విప్పారు. ఆ పెట్టెలు మన హృదయానికి సాదృశ్యంగా ఉన్నాయి. వారు అర్పించినటువంటి 3 కానుకలు బంగారు, సాంబ్రాణి, బోలం, ఇవి 3 కూడా మనిషి కలిగినటువంటి 3టికి సాదృశ్యంగా ఉంది. మనిషిలో ఆత్మ ఉంది, మనిషిలో ప్రాణం ఉంది, మనిషి శరీరాన్ని కలిగి ఉన్నాడు. బంగారు మన ఆత్మకు సాదృశ్యంగా ఉంది, సాంబ్రాణి మన ప్రాణమునకు, బోలము మన శరీరానికి సాదృశ్యంగా ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి స్వరాన్ని వింటున్నటువంటి బిడ్డలారా, నీ హృదయాన్ని క్రీస్తు కొరకు నీవు విప్పాలి. విప్పినప్పుడే నీ యొక్క ఆత్మ, నీ యొక్క ప్రాణము, నీ యొక్క శరీరము క్రీస్తుకు సమర్పించుకోగలుగుతావు. ఈ దినాల్లో చాలా మంది ఏమంటున్నారంటే, మనిషి బ్రతికినప్పుడేమో శరీరానికి ఇష్టం వచ్చినట్లు పాపాలు చేసి బ్రతికేసేది, మనిషి ప్రాణానికి ఏది తోచితే అది చేసేది. అన్ని అయిపోయిన తర్వాత, చనిపోయిన తర్వాత ఆ శవం దగ్గరికి పోయి ఏమంటారు? ఆత్మ శాంతించాలంట.
నీ శరీరాన్ని నీవు సమర్పించకపోతే నీ ప్రాణాన్ని నీవు సమర్పించలేవు. నీ ప్రాణాన్ని దేవునికి సమర్పించకపోతే నీ ఆత్మను కూడా నీవు దేవునికి సమర్పించలేవు. ఇవి మూడు సమర్పించబడినప్పుడే నీ జీవితంలోనికి దేవుని వాక్యము శక్తిని నీవు పొందుకుంటావు. ప్రభువా అని ప్రార్థన ప్రారంభం చేసి దినంలో వారికి ఇష్టం వచ్చినవన్నీ చేసి రాత్రి చచ్చిపోతే నీ దగ్గరికి చేర్చుకొని ఆయన అంటారు. అది వీలుగా. దేవుని వాక్య ప్రకారం నీ జీవితం కట్టబడకపోతే దేవుడు నీ జీవితాన్ని చూసినప్పుడు ఈ వాక్యంతో స్కాన్ చేస్తాడు. ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని పరిశీలన చేస్తాడు. నువ్వు చేసిన ప్రార్థనను బట్టి కాదు, నీవు ఇచ్చిన కానుకలను బట్టి కాదు, ఇంకేదో నీవు చేసినటువంటి మంచి పనులను బట్టి కాదు. నీ ఆత్మను నువ్వు దేవునికి సమర్పించాలంటే నీ శరీరాన్ని దేవునికి సమర్పించాలి. ఈ క్రీస్తు శరీరధారిగా వచ్చాడు. ఎందుకంటే ఈ శరీరము సహితము దేవునికి సమర్పించబడాలి. ఈ శరీరము సమర్పించబడకుండా నీ ఆత్మ దేవునికి నీవు సమర్పించలేవు. ఈ యొక్క శరీరంలో నీవు పరిశుద్ధ జీవితాన్ని కలిగి ఉండకుండా దేవుని సన్నిధిలో నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండలేదు. నీ ఆత్మ పరలోకానికి చేరాలన్నా నీవు దేవుని దగ్గరకు చేర్చబడాలన్నా ఇప్పుడే ఈ శరీరం ఉండగానే నీవు దేవునికి సమర్పించుకోవాలి. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడినటువంటి వారు. నీ కన్నులు దేవునికి సంబంధించినవి, నీ చెవులు దేవునికి సంబంధించినవి, నీ నోరు, పెదవులు, నాలుక, నీ చేతులు, నీ పాదములు అన్నీ కూడా దేవునికి సంబంధించినటువంటివి. ఆయన నీ దేహము సహితం విలువ పెట్టి కొన్నాడు. నీ కంటితో పాపం చేసేయచ్చని నీవు అడ్వాంటేజ్ తీసుకోవద్దు. నీ నోటితో చెడు మాటలు మాట్లాడొచ్చని నీవు అడ్వాంటేజ్ తీసుకోవద్దు. యువర్ ఐస్, యువర్ హోల్ బాడీ బిలాంగ్స్ టు గాడ్. సమస్తము దేవునికి చెందినటువంటిది. ఆయన తన ఆత్మను సిలువలో అప్పగించడానికి ముందుగా ఆయన శరీరాన్ని సిలువకు అప్పగించాడు. హల్లెలూయా. ఆయన సిలువలో తన శరీరాన్ని అప్పగించకుండా యేసు ప్రభువు ఆయన ఆత్మను దేవునికి అప్పగించి ఉండలేడు. ఆయన మనకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ యొక్క బంగారు సాంబ్రాణి పోలం దేవునికి సమర్పించబడాలి. అయ్యో నా వల్ల కావడం లేదే, నా కన్నులు చెడును చూడకుండా ఉండలేకపోతున్నా, ఏంటి దీనికి పరిష్కారం? నేను చెడ్డ మాటలు మాట్లాడకూడదు అనుకున్నా, అయినా మాట్లాడుతూ ఉన్నా. ఫలాంది పాపం అని తెలుసు, అయినా దాన్ని చేస్తూనే ఉన్నా. ఏంటి దీనికి పరిష్కారం అంటే బంగారం, సాంబ్రాణి, పోలం. ఈ మూడిట్లో ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే వీటిలో ఉన్నటువంటి ఎసెన్స్ బయటికి రావాలంటే ఇవి కాల్చబడాలి. బంగారు కాల్చబడినప్పుడు అగ్నిలో బంగారు మెరుస్తుంది. బంగారులో ఉన్నటువంటి ఆ యొక్క ఎసెన్స్, ఆ యొక్క షైనింగ్, అందులో ఉన్నటువంటి మట్టి పోయి ఎప్పుడు బంగారు చక్కగా మెరుస్తుందంటే అగ్నిలో కాల్చబడినప్పుడు. ఎప్పుడు సాంబ్రాణి, ఎప్పుడు పోలము సువాసనను కలిగిస్తాయంటే అవి నిప్పులో కాల్చబడినప్పుడు. రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ యొక్క ప్రాణము, నీ యొక్క ఆత్మ, నీ యొక్క శరీరము, ఇవి మూడు కూడా దేవుని వాక్యముతో కాల్చబడితే తప్పితే దేవుని ఉద్దేశము నీ జీవితంలో నెరవేర్చబడదు. దేవుడు మానవుల కొరకు దాచి ఉంచినటువంటి సంతోషం, సమాధానము, నిరీక్షణ, ఆనందం ఇవన్నీ కూడా మనిషి పొందుకోవాలంటే మనిషి దేవుని వాక్యములో కాల్చబడక తప్పదు.